హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి గవర్నమెంట్ నుంచి మరొక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పోస్టల్ జాబ్స్ కంటే ఇవి ఇంకా బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే జాబ్లో చేరగానే మీకు స్టార్టింగే 50,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. అది టెస్ట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఒక్కటే ఎగ్జామ్, అది కూడా 60 మార్కులకైతే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ విధానం కూడా లేదు. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేసి వెంటనే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలో కూడా ఆన్లైన్లో మీకు క్లియర్గా చెప్తాను. సో కాబట్టి వీడియోని అసలు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసేసి ఈ రోజే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి సంబంధించి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ జాబ్స్కి ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ మనకి సెక్షన్ 1 అని చెప్పేసి ఇచ్చారు కదా, ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి 60 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి జస్ట్ 45 మినిట్స్ టైం అనేది ఇస్తారు. కేవలం 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. మనకి హయ్యర్ స్టాండర్డ్ అనేది ఉండదు. 10th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తాయి. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాథ్స్ నుంచి 20, సైన్స్ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 15, రీజనింగ్ 10, జీకే నుంచి 5. ఈ యొక్క టాపిక్స్ అనేవి మనము ప్రిపేర్ అయితే సరిపోతుంది. 60 మార్కులకి గాను మీకు 30 మార్క్స్ వస్తే పాస్ అవుతారనమాట. సో కేవలం ఒకటే ఎగ్జాము, ఎలాంటి నెగటివ్ విధానం కూడా లేదు. మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్. తక్కువ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు ఎక్కువగా కూడా కష్టపడాల్సినటువంటి పని లేదు. ఈ యొక్క ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, అది కూడా 50,000కి పైగా జీతంతో మీరు మీ యొక్క కెరీర్ అనేది సెట్ చేసుకున్నటువంటి ఆపర్చునిటీ ఇది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను కాబట్టి సో అసలు కూడా స్కిప్ చేయొద్దు వీడియోని. చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి వాటిలో ఇది మనకి బెస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 11th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 25th ఫిబ్రవరి వరకు కూడా టైం అనేది ఇచ్చారు. ఆ డేట్ లోపు మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాల పేర్లు ఏంటి అంటే నావిక్. సో మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి విభాగంలో నావిక్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క నావిక్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి మనకి వివిధ రకాల విభాగాల్లో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా మీకు 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి చెప్పిన తర్వాత మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ 10th క్లాస్ అర్హతతో మీరు నావిక్కి సంబంధించి డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నటువంటి నావిక్ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే ఎవరైతే ఇంటర్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్స్గా చదివినటువంటి ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పోస్టులకి సంబంధించి అయితే అప్లికేషన్స్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే జనరల్ డ్యూటీకి సంబంధించి నావిక్ పోస్ట్ వచ్చేసి 260 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి వివిధ విభాగాల వారీగా అంటే క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీలో 100 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 25, ఓబీసీ 68, ఎస్టీ 28, ఎస్సీ కేటగిరీలో 39. ఈ విధంగా మనకి వివిధ క్యాస్ట్ల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే జోన్ల వారీగా సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ ఇలా ఏవైతే ఉన్నాయో ఆ జోన్ల వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి వచ్చేసి టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి నావిక్ పోస్టులు. ఇందులో కూడా మనకి ఇక్కడ జోన్ల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏ జోన్ వాళ్ళు ఏ జోన్ కిందికి వస్తారు అంటే ఏ స్టేట్ వాళ్ళు ఏ జోన్ కిందికి వస్తారు ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మన అందరం
కూడా తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా సౌత్ జోన్ కిందకైతే వస్తాము. సో ఇక్కడ సౌత్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఇచ్చారు. మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా, ఒక ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మీకు సెక్షన్ 1తో పాటు సెక్షన్ 2 కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రం 10th క్లాస్ వాళ్ళు మాత్రం ఓన్లీ సెక్షన్ 1 అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి నెగటివ్ విధానం లేదు. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దెర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. జస్ట్ అక్కడ మీరు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేస్తే సరిపోతుందన్నమాట ఈ ఉద్యోగాలకి సంబంధించి. అయితే ఒక పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే, డొమెస్టిక్ బ్రాంచ్ అంటే 10th క్లాస్ అర్హతతో నావిక్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే, అలాగే జనరల్ డ్యూటీ నావిక్ పోస్టులు, ఈ 2 రకాల పోస్టులకి సంబంధించి కూడా ఒకే విధంగా సాలరీ అనేది ఉంది. 21,700 అనేది బేసిక్ పే. సో దీంతోపాటు డియర్నెస్ అలవెన్సెస్, ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. త్వరలో ఇంకా మనకి ఇంక్రీజ్ అయితే కాబోతుంది 8th పే కమిషన్ ప్రకారం. సో చాలా అంటే చాలా బెస్ట్ జాబ్ ఇది. అంతేకాకుండా మీకు ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా చాలా త్వరగా మీరు ప్రధాన అధికారి హోదాని కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. ఆ పోస్ట్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే 1 lakh పైగానే సాలరీని పొందొచ్చు. అంతేకాకుండా గవర్నమెంట్ అకామిడేషన్ అనేది ఇస్తారు. అలాగే 45 days ఎర్నడ్ లీవ్స్ ఉంటాయి. ఫ్రీ రేషన్ సదుపాయం అనేది ఉంటుంది. ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 22 years వరకు జనరల్ ఓసీ అభ్యర్థులు. ఓబీసీ వాళ్ళైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 25 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 27 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఏజ్ లిమిట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సహా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. జాబ్స్కి అప్లై చేయడానికి ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే 300 rupees అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. స్టేజ్ 1కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ మంత్ మధ్యలో కానీ ఏప్రిల్ మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జామ్ పెడతారు. తర్వాత స్టేజ్ 2కి సంబంధించేమో జూన్ మంత్లో, ఫర్దర్గా మిగతా స్టేజ్ 3కి సంబంధించి సెప్టెంబర్ మంత్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఆ యొక్క డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూడడం అయితే జరుగుతుంది. మినిమం హైట్ అనేది మీరు 157 centimeters హైట్ అనేది ఉండాలి. మరీ ఎక్కువ అయితే ఇవ్వలేదు, చాలామంది అయితే ఉంటారు ఈజీగా 157 centimeters హైట్ అనేది ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసరికి వితౌట్ ఎక్స్పాన్షన్ వెల్ ప్రపోర్షనేట్గా ఉండాలి. ఎక్స్పాండ్ అయితే 5 centimeters అవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే వెయిట్ వచ్చేసరికి హైట్ అండ్ ఏజ్కి తగ్గట్లుగా +or-10% యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఇచ్చారు. హియరింగ్ అనేది నార్మల్గా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒకటే ఎగ్జామ్ ఉంటుందన్నాను కదా, ఇక ఎగ్జామ్ తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తారు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. 1.6 kilometer డిస్టెన్స్ని మీరు 7 minutesలో అయితే కంప్లీట్ చేయాలి. అలాగే 20 squat ups తీయాలి, ఊతక్ బైతక్ అని చెప్పేసి అంటాము. 10 push-ups ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. సో మేము ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేసి ఇక్కడ మీరు ఆ యొక్క సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్లో మాత్రం మీకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్, జెండర్, ఈ విధంగా ఓటీపీ, ఈమెయిల్ అడ్రస్కి మొబైల్ నెంబర్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీస్ వస్తే అవన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత ఏంటంటే మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీకు డీటెయిల్ అప్లికేషన్ పార్ట్ వీడియో కావాలంటే మాత్రం మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా చేస్తాను. సో మనకి పోస్టల్ జాబ్స్కి ఎలా చేస్తాను ఆ విధంగా. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నావిక్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.